వెల్కమ్ టు డే 3 ఆఫ్ దేవి నవరాత్రి. మనం ఈరోజు మా చంద్రగంటను పూజిస్తాం. చంద్రగంట అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఆమె నుదుటిపై గంటాకారంలో ఉన్న అర్ధచంద్రుని వల్ల. అందుకే అమ్మవారిని చంద్రగంట అని పిలుస్తాం. అమ్మవారి 10 చేతుల్లో వివిధ ఆయుధాలు ధరిస్తారు. వీటిలో త్రిశూలం, గద, ఖడ్గం, కమలం, ధనస్సు, బాణాలు, గంట వంటి ఆయుధాలున్నాయి. ఆమె సింహం లేదా పులిపై స్వారీ చేస్తూ భక్తులకు ధైర్యం, శక్తి మరియు రక్షణ ఇస్తుంది. అమ్మవారు చెడు శక్తులను ఓడించి మంచి వారిని రక్షించే తల్లి. మా చంద్రగంటను పూజించడం వల్ల మన జీవితంలో భయం, ఆందోళన, ఒత్తిడి దూరం అవుతాయి. మన హృదయాన్ని ధైర్యం మరియు ప్రశాంతతతో నింపుతారు అమ్మవారు. అలాగే చంద్రగంట అమ్మవారి గంటా శబ్దం చెడు శక్తులను నాశనం చేస్తుంది. మూడో రోజు పూజా విధానం. ముందుగా స్నానం చేసి బూడిద రంగు లేదా లైట్ కలర్ దుస్తులు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి చంద్రగంట అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ఉంచాలి. ఎరుపు లేదా పసుపు పూలతో పూజించాలి. పాయసం లేదా తేనెను నైవేద్యంగా సమర్పించండి. ఓం దేవి చంద్రగంటాయై నమః అని జపించండి. ధూపం, దీపం వెలిగించి హారతించేటప్పుడు గంటను మోగించాలి. అవసరం ఉన్న వారికి ఈ రోజు ఆహారం, బట్టలు లేదా డబ్బును దానంగా ఇవ్వవచ్చు.